నిన్న రోహిత్ శర్మ సంపి పడేసినాడు కదా. సర్లే కానీ మీకు తెలుసా రోహిత్ శర్మ ఈ సెంచరీ కొట్టేలోపు ఏమేమి జరిగాయని? అదే ఎంతకాలం అయింది అనేది. అప్పటికి మన ఇండియాకి పీఎంగా మన్మోహన్ సింగ్ గారే ఉండేవారు. ఆంధ్ర తెలంగాణ విడిపోలేదు, కలిసే ఉన్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా కొత్తగా మన ఇండియాలోకి అప్పుడే అవైలబిలిటీలోకి వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెద్ద పెద్దవి జరిగాయి. యాక్చువల్గా రోహిత్ శర్మ తన ఫస్ట్ ఐపీఎల్ సెంచరీని కేకేఆర్ మీద 2012లో కొట్టాడు. అండ్ మళ్ళీ 12 ఏళ్ల తర్వాత తన సెకండ్ సెంచరీ నిన్న కొట్టాడు. ఏమోలే, రోహిత్ శర్మ ఇంత స్కోర్ కొట్టడం అనేది చాలా కాలం అయింది. అవును, మీకు కూడా ఇదే అనిపించిందా? నిన్న రోహిత్ శర్మకి ఎవరో ఒక్కరన్నా సపోర్ట్ చేసింటే మ్యాచ్ గెలిచేది. అండ్ నాకు వీళ్ళు ఎక్కడ ఓడిపోయారో అనిపించిందంటే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు కదా అక్కడే. అనవసరమైన షాట్ కదా, ఇంకా బాల్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి వికెట్లు ధన అనుకుంటూ పడినాయి. అండ్ ఇంకోటి, నిజంగా హార్దిక్ పాండ్యాని తిట్టుకోకూడదు అనిపిస్తుంది కానీ ఈ విధంగా ఆడితే ఎవరన్నా తిట్టుకుంటారు. ఎంత సింగిల్ డిజిటే కదా, 6 బాల్స్లో 2-3 కొట్టాడు అంతే. ఇంకా ట్రోల్స్ చేయకుండా ఎందుకుంటారు? ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, నిన్నటి నుంచి వేసుకుంటూనే ఉన్నారు గట్టిగా. సర్లే, కెప్టెన్సీ సరిగ్గా లేకపోయినా పర్ఫార్మెన్స్ అన్న బాగుండాలి కదా, అది లేదు. అండ్ సజెషన్స్ కూడా పెద్ద తీసుకోవడేమో ఈ మనిషి. నాకు ఎప్పుడు అనిపించిందంటే రోహిత్ శర్మని 30 years నుంచి బయటకు పంపించేసినట్టు చూడు, అప్పుడే అనిపించింది. నాకు గుర్తున్నంత వరకు రోహిత్ ని 30 years బయట ఎప్పుడు చూడలేదబ్బా, కానీ ఈయన పంపించేసినాడు. నిన్న మళ్ళీ ఏం చెప్తున్నాడు తెలుసా? సిఎస్కే వాళ్ళు నిన్న బౌలింగ్ చాలా బాగా వేశారు. అండ్ స్టంప్స్ వెనకాల ఒక మనిషి ఉన్నాడు ఎవరేం చేయాలని చెప్పడానికి. కానీ తిక్కోనికి అర్థం కాదు ఏంటంటే వీళ్ళ టీంలో కూడా అదే విధంగా గైడ్ చేసే ఒక కెప్టెన్ ఉన్నాడు. కానీ మనోడు పట్టించుకుంటే కదా 30 years నుంచి బయటకు పంపిస్తాడు. సిఎస్కే బౌలింగ్ దుమ్ము దులిపినారని మా అందరికీ తెలుసు. మెయిన్ గా పతిరానా ఇచ్చి పడేసినాడు. ఇది పక్కన పెడితే మీరే నిన్న బ్యాటింగ్ సరిగ్గా అల్లే. మెయిన్ గా ఈ కెప్టెన్ పాపం తెలుసా, ఒక రకంగా చప్రీ కెప్టెన్ అంటున్నారు. సర్లే, ఇప్పుడు తల దగ్గరకు వద్దాం. నమ్మ తల కెమెరాలో కనపడితే చాలబ్బా, గ్రౌండ్ అంతా షేక్ అయిపోయింది. నిన్న ఎవరైతే ధోని కోసం పోయినారో వాళ్ళకి కంప్లీట్ పైసా వసూలబ్బా. 3 6లు ఒక టుడి సంపి పడేసినాడు. అండ్ ఇన్నింగ్స్ అయిపోయాక వెళ్తూ ఒక ఫ్యాన్ కి బాల్ ఇచ్చాడు. అది హైలైట్ అసలు. ఇంకా జీవితాంతం గుర్తుండిపోయే మూమెంట్ వాడికి. నిన్న సిఎస్కే బ్యాట్స్మెన్ అందరూ ఆల్మోస్ట్ బాగానే అన్నారు. మెయిన్ గా శివన్ దుబే, రుతురాజ్ గైక్వాడ్ దుమ్ము దులిపినారు. ఒకటి చెప్పాలి, నిన్న డారెన్ మిచెల్ ఆట చూసి భలే కోపం వచ్చింది. నేనే కదలే, చాలా మంది కోపడ్డారబ్బా. ఎందుకంటే చాలా స్లో ఆడుతున్నాడు మనిషి. అవుట్ కూడా అవ్వట్లే. డెత్ ఓవర్స్ లో ఇంత స్లోగా ఆడితే ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో అందుకే అనుకుంటూనే ఉన్నా వీడు అవుట్ కావాలి, అవుట్ కావాలని. ఇంకప్పుడే వాడు అవుట్ అవ్వడం జరిగింది, తల రావడం జరిగింది, 3 6లు ఒక 2D తీయడం జరిగింది. హైలైట్ ఏంటంటే నిన్న ధోని 20 runs కొట్టాడు కదా లాస్ట్ ఓవర్ లో. ఆ 20 runs తోనే సిఎస్కే గెలిచింది. మళ్ళీ బౌలింగ్ ఎవరు అనుకున్నారు? మన డేంజరస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా. ముంబై ఫ్యాన్స్ కూడా అనిపించింటది అట్లీస్ట్ ఆ ఓవర్ అకస్మాత్ వల్ల ఇచ్చినా బాగుండేదని. ఏమలే, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ధోని ఆ ఫామ్ లో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా పెరుగుతాడు. ముంబై తమ విన్నింగ్ స్ట్రీక్ ని అలాగే మెయింటైన్ చేసుకుంటుంది అన్న టైంలో చెన్నై బ్రేక్ చేసింది అని అనుకున్నా అబ్బా. అని ఇది కూడా అనుకున్నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పతిరానాకే ఇస్తారని. 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ రన్స్ కూడా జస్ట్ 28 ఇచ్చాడు. సరే, మరి నిన్న మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. Thank you.